తెలిసిన 17 ఏళ్ళ అమ్మాయి ఏం చేస్తూ ఉండొచ్చు, మేబీ కాలేజ్ ఆర్ స్కూల్ చదువుతూ ఉండొచ్చు, లేదా వేరే ఏదో ఒక పని చేస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ 17 ఏళ్ళ అమ్మాయి 11 మంది అబ్బాయిల్ని వాడుకొని మోసం చేసి వదిలేసింది. అందులో 2 సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారు. 9 మంది ఏమైపోయారు, ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళిద్దరు ఇప్పుడు ఏమైపోయారు అనేది క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కరీంనగర్ లో రియల్ గా ఇంటర్ స్టూడెంట్స్ తో జరిగిన స్టోరీ ఇది. 10th పాస్ కాగానే 10th అయిపోగానే అందరు చేసే పని ఏంది, వాళ్ళకి ఇష్టం ఉన్న కాలేజ్ లో జాయిన్ అవ్వడం. అలాగే ఈ అమ్మాయి కూడా తనకి నచ్చిన కాలేజ్ లో జాయిన్ అయింది. ఈ అమ్మాయి కాలేజ్ కి రాకముందే స్కూల్ టైమ్ లో కొన్ని, వాళ్ళ కాలనీలో కొన్ని మెయింటైన్ చేసేది. కాలేజ్ లో జాయిన్ కాగానే దీని సర్కిల్ పెరిగింది, దీని బాయ్ ఫ్రెండ్స్ కౌంట్ కూడా పెరిగింది. కొంతమంది ఇంటర్ పోరాళ్ళు ఎట్లుంటారు, వీళ్ళ బతుకు కూడా పక్కకు పెట్టి అమ్మాయి కోసం అమ్మాయి చెప్పింది చేస్తూ బ్రతుకుతారు. ఈ అమ్మాయి జాయిన్ అయిన కాలేజ్ లోనే ఈ అమ్మాయి కోసం వాళ్ళిద్దరు జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరు ఒకటే అమ్మాయిని లవ్ చేస్తున్నారని వాళ్ళిద్దరికి తెలియదు. ఆ అమ్మాయి వీళ్ళిద్దరితో ఆగిపోయిందా అంటే అది కూడా లేదు. బయట రోడ్ల మీద లేదా అంటే వేరే కాలేజ్ వాళ్ళతోటి కూడా రిలేషన్షిప్ సీక్రెట్ గా మెయింటైన్ చేసింది. అలా ఇంటర్ కంప్లీట్ కాకముందే ఒకరికి తెలియకుండా ఇంకొకరిని 11 మందిని మెయింటైన్ చేసింది. ఇదంతా నాకెట్లా తెలిసిందంటే అందులో ఒకడే మా ఫ్రెండ్, వాని పేరు అజయ్. వానితో రియల్ గా జరిగిన స్టోరీ ఇది. అమ్మాయి గురించి తెలిసినాక అందులో కొంతమంది వదిలేశారు. కాకపోతే ఇంకిద్దరు డైజెస్ట్ చేసుకోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారు. ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు ప్రెసెంట్ ఇప్పటికీ అయితే సేఫ్ గానే ఉన్నారు. ఆ అమ్మాయి గురించి తెలుసుకున్న పేరెంట్స్ తనకి పెళ్లి చేసి పంపించారు. మిగతా అబ్బాయిలు ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది మర్చిపోయారు, కొంతమంది మర్చిపోలేక జ్ఞాపకాలతోటి బ్రతుకుతున్నారు. టీనేజర్స్ కి చెప్పేది ఒకటే, మిమ్మల్ని నమ్మి మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. మీరు ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకునే ముందు ఒకసారి వాళ్ళ ముఖాలు చూసి తీసుకోండి.